అందరికీ నమస్కారం. నా పేరు పెద్దిని కేదార్ సాయి. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. అన్ని రంగాలలోకి పోటీ తత్వం చాలా పెరిగింది. జీవన విధానంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో విలువలను గుర్తించి చెబుతాను. మనం ఎంత సాధించినా సరే నైతిక విలువలు లేకపోతే మన వ్యక్తిత్వం అసమాకంగా ఉంటుంది. పెద్దవాళ్ళ పట్ల గౌరవం, ఇతరులను గౌరవించడం లాంటివి మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. స్వార్థం పెరుగుతున్న సమాజంలో మనం పాటించే నైతిక విలువలే మనలో మానవత్వాన్ని నిలిపించుతాయి. చాగంటి కోటేశ్వరరావు గారు అందించిన విలువల విద్యలోని రెండు పద్యాలు చెప్పబోతున్నాను. ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నక చేయవాడు నేర్పరి సుమతి. దీని అర్థం ఏమిటంటే, మనకు మేలు చేసిన వారికి మరలా మేలు చేయడం సహజం. కానీ మనకు హాని చేసిన వారికి కూడా వారి అపకారాన్ని గుర్తు చేసుకోకుండా మేలు చేయగలవాడే నిజమైన నేర్పరి. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగు బడ్డము గట్టిన వెనుకటి గుణమేళమానో వినరా సుమతి. కుక్కను తెచ్చి మంచి ముహూర్తం చూసి బంగారపు సింహాసనంపై కూర్చుండబెట్టి పట్టాభిషేకం చేసిన తన బుద్ధి ఎలా మారదో, అలానే చెడ్డవానికి ఎంత మంచి పదవిని ఇచ్చినా, ఎంత గౌరవంగా చూసినా తన బుద్ధి అలానే మారదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు.